ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. ఉదయం నుంచి వరుసగా కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. 40 నిమిషాల పాటు సమావేశం సాగింది. అమరావతి, పోలవరంతో పాటుగా రాష్ట్రాభివృద్ధిపై చర్చించారు. కేంద్ర నిధులు, విభజన హామీలు నెరవేర్చాలని కోరారు. అమరావతిలో మరిన్ని కేంద్ర సంస్థల ఏర్పాటు, కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను త్వరగా ఇప్పించాలి అని విజ్ఞప్తి చేశారు. కోఆపరేటివ్ శాఖ నుంచి కూడా రాష్ట్రానికి సహకారం కోరారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సీఎం భేటీ అయ్యారు. పోలవరం సహా ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై సిఆర్ పాటిల్తో చర్చించారు. గోదావరి పుష్కరాలలోగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి సహకారం అందించాలని కోరారు. తొలి దశలో 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాల్ని పూర్తి చేయాలని కోరారు సీఎం చంద్రబాబు. స్టాప్ వర్క్ ఆర్డర్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాలువల సామర్థ్యాన్ని పెంచినందుకు నిధుల్ని రీఎంబర్స్ చేయాలని అడిగారు. ఇక నీటి వనరుల పునరుద్ధరణకి 285 కోట్లు ఇవ్వాలని కోరారు. కుడివైపున హెడ్ స్లూయిస్ నిర్మాణం చేపడతామన్న సీఎం భూసేకరణ కోసం ఒడిశాని ఆదేశించాలని కోరారు. సిఆర్ పాటిల్తో సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తవుతుందని చెప్పారు. 27 జూన్ కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా జలశక్తి మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి స్థితి గత పాలనలో జరిగితే ఈరోజు చాలా క్లియర్గా 2027 జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒక మంచి డేట్ టైము తీసుకుని ఆ యొక్క ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని రేపు 2027కి మనం జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జలశక్తి కేంద్ర మంత్రి వారు కూడా మరి ఈవేళ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజు వాజ్పేయి గారు కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ భారతదేశంలోనేటువంటి నదుల్ని అనుసంధానం చేయడం ద్వారా భారతదేశంలో కరువు కాటకాలు కనపడకుండా చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానిలో భాగంగానే రేపు భవిష్యత్తులో గోదావరి టు కావేరీ కూడా మరి అనుసంధానం చేసేటువంటి ప్రక్రియకి ఏవైతే మార్గాలు ఉంటాయో వాటినన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి ఒక యాక్షన్ ప్లాన్ కూడా మనం తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా మరి ఈరోజు మరి డిస్కషన్ చేయడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ